హలో క్రికెట్ లవర్స్, ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ పై ఆర్సీబీ గెలిచింది. దీని కారణంగా ఇప్పుడు ఐపీఎల్ లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని జట్టులు మూడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్. 2025 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని మార్పులు చేసుకున్నారు. అందులో చాలా కీలకమైనది కెప్టెన్ గా అక్షర్ పటేల్ ని నియమించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 2025లో వరుసగా మ్యాచ్లు గెలుస్తూ మొదలు పెట్టారు. కానీ సీజన్ మధ్యలో ఎక్కువగా రాణించలేదు. చివరిగా 15 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానంలో మిగిలిపోయారు. దీని కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 6 సార్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు. అందుకని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2026 ఐపీఎల్ సీజన్ లో ఈ 3 పాయింట్లను ఖచ్చితంగా పాటించాలి. మొదటిది ఓపెనింగ్ బ్యాటింగ్ సమస్య. గత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా 6 సార్లు ఓపెనింగ్ బ్యాటర్స్ ని మార్చారు. దీనికి గల కారణం ఏంటంటే 9 కోట్లు పెట్టి తెచ్చుకున్న ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఫ్రేసర్ మెకర్ ఈ సంవత్సరం ఎక్కువగా రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కి ఉన్న ఓపెనింగ్ సమస్యకి 21 ఏళ్లైన జింబాబ్వే బ్యాటర్ బ్రయన్ బెనెట్ ని పరిష్కారంగా భావించవచ్చు. బ్రయన్ బెనెట్ ఎలాంటి విధ్వంసం చేయగలడు అంటే ఇంతకు ముందు జరిగిన మ్యాచెస్ లో కేవలం 18 మ్యాచ్ల్లోనే 152 స్ట్రైక్ రేట్ తో 708 పరుగులు చేశాడు. రెండవది కెప్టెన్సీలో మార్పు. గతంలో లక్నో సూపర్ జైంట్స్ కి కెప్టెన్ గా నిర్వహించిన కేఎల్ రాహుల్ తన నాయకత్వంలో లక్నోని 2 సార్లు ప్లే ఆఫ్ కి తీసుకుని వెళ్లాడు. అలాంటి నాయకత్వం ఉన్న కేఎల్ రాహుల్ ని కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక బ్యాటర్ గానే కాకుండా టీమ్ కి కెప్టెన్ గా ఉంటూ విజయం వైపు నడిపించవచ్చని భావించొచ్చు. మూడవది ఎట్టి పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్ ని టీమ్ లో రిటైన్ చేసుకోవడం. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ ని వదిలేద్దాం అనుకుంటున్నారు. ఈ ఊహాగానాలు గనక నిజమైతే ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ ని ఒప్పించి టీమ్ లో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మిచెల్ స్టార్క్ 2025 ఐపీఎల్ సీజన్ లో ఒక మెరుపులా పనిచేశాడు. తన ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ పై ఒక ఆసక్తికరమైన మ్యాచ్ ని గెలిపించాడు. ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ అయిన ఈ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2025లో కేకేఆర్ కప్పు కొట్టడానికి ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. కాబట్టి రాబోయే ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 3 పాయింట్లను పాటించాలి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.